హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా. కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4016 రూపాయలు, 6016 రూపాయలు ప్రభుత్వం ఇటీవల కాలంలో బడ్జెట్ లో అయితే కేటాయించారు. వాస్తవానికి ఏ నెల నుండి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయితే వచ్చింది కదా. ఈ నెలలోన ఇస్తారా ఇవ్వరా? ఇక పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల తీసుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 44 లక్షల మంది అయితే ఉన్నారు. అందులో ఎంతమందికి ఈ పెన్షన్ అనేది వస్తాయన్నమాట. దాంతోపాటు ఎంతమందికి 2016 రూపాయలు, 4016 రూపాయలు ఏ తేదీ నుండి జమ కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి సీతక్క గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 17లోగా గ్రామాల వారీగా, వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్లు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రివ్యూ మీటింగ్ అయితే పాల్గొన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపికలో సొంత స్థలం ఉన్న నిరుపేదలే మొదటి విడత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇక ఇండ్లకు సంబంధించి మొదటి విడతలో మొత్తం శాంక్షన్ ఇవ్వనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. జనాభా ప్రాతిపదికన గ్రామాల వార్డుల వారీగా కేటాయింపులు అయితే చేసి ఏప్రిల్ 21 తారీఖున ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి అర్హుల జాబితాని రూపొందించాలన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 1023 ఇండ్లు మంజూరు కూడా చేయడం జరిగింది కదా. ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే 20 కోట్ల రూపాయల మేర డబ్బులు అనేది నిధులు జమ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బేస్మెంట్ లెవెల్ కట్టుకున్నారో వారికి అయితే కొంత సెకండ్ విడతకు సంబంధించి ఈ నెలలోనే మనకు సర్వే చేసి వచ్చే నెల మే 1 తారీఖున కొత్తగా వారికి అవకాశం అయితే ఇవ్వనున్నారు. ఎవరి లిస్ట్ ఏంటి అనేది కూడా చూపెట్టబోతున్నారు అనమాట. లిస్ట్ అనేది ఇవ్వనున్నారన్నమాట ప్రభుత్వం. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 16 తారీఖు అండి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన పంపిణీ విషయంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. వితిన్ 1 మంత్లోనే ఈ ఏదైతే నిర్ణయం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఆదేశాలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అది ఎలా అంటే, ఇప్పటి వరకు చాలామంది అవ్వాతాతలు, వృద్ధులు, ఒంటరి మహిళలు 2016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు వేలి ముద్రలు అరిగిపోయి అవి ఏదైతే స్కానర్లు, ప్రింటర్లు పడక మిషన్లో వాటికి వేలిముద్రలు రాక చాలా అవస్థలు పడి ఇటు పంచాయతీ కార్యదర్శుల చుట్టూ సర్వర్లు పనిచేయక పెన్షన్లు అనేది తీసుకోలేదన్నమాట. అటువంటి వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే త్వరలోనే ఒక యాప్ అయితే అందుబాటులోకి వచ్చి ఫేస్ రికగ్నిషన్ అంటే ఫోటో తీస్తారు మనం ముఖ కదలికలు, దాని ద్వారా డైరెక్ట్గా పెన్షన్ అనేది అందుతాయి అన్నమాట. ఇవి మనకు వచ్చే నెల నుంచి ప్రభుత్వం వాళ్ళకు తెచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే RBI దగ్గర ఇప్పటికే 1000 కోట్లు అప్పు అయితే రుణం తీసుకుంది. ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 44 లక్షల మందికి, అందులో దివ్యాంగులు 5 లక్షల మంది ఉన్నారు. మిగతా వారికి ప్రభుత్వం 800 కోట్ల వరకు అయితే ప్రతి నెల ఖర్చు చేస్తుంది. దాంతోపాటు ఈ నెల చివరాఖరి వరకు మరొక 5000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం అనుకున్నట్లుగానే అందుబాటులోకి వచ్చినట్లయితే వివిధ పథకాలతో పాటు ఆసరా పెన్షన్లు అనేది, పాత పెన్షన్లు అనేది పెంపు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, పాత పెన్షన్లు ఇస్తుందా లేదా అని చెప్పేసి. వాస్తవానికి పెన్షన్ అనేది పాత పెన్షన్లు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం 4వ వారం అంటే 20వ తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇవ్వనున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి.